గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1076. అండ్ నిన్న నా వర్కౌట్ విషయంకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 kilometers వాక్ చేశాను అండ్ ½ an hour లెగ్ వర్కౌట్స్ కూడా చేశాను. అండ్ మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈరోజు డైలీ మనీ షో అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు గైస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన కంట్రీలోని కోవిడ్ కేసులు అయితే తిరిగి పెరుగుతున్నాయి అండ్ అంతేకాకుండా కొన్ని డెత్స్ కూడా రికార్డ్ అయినట్టుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో చాలా వరకు క్రౌడెడ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్లకుండా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అంతేకాకుండా ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా కూడా మాస్క్ అవి పెట్టుకుని జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇంకా మన డైలీ మనీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేస్తాము. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 443 పాయింట్స్ పెరిగి 81,442 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 130 పాయింట్స్ పెరిగి 24,750 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.56% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఈ రోజు సెషన్లో కూడా మన మార్కెట్లోని పాజిటివ్ మూమెంటం అయితే కంటిన్యూ అయింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ అయితే జరుగుతున్నది. ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ రేపు మార్నింగ్ మార్కెట్ టైంలోనే వస్తుంది. సో ఈసారి కూడా ఆర్బీఐ 25 basis points రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ రేట్ కట్ రిలేటెడ్ గానే కాదు, ఇప్పుడు గ్లోబల్ అన్సర్టనిటీస్ ఏవైతే కంటిన్యూ అవుతున్నాయో దీని రిలేటెడ్ గా ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది కూడా మనం ఈసారి ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా రామ్దేవ్ అగర్వాల్ గారి దగ్గర నుంచి కూడా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. ఈయన ఈటీ మార్కెట్స్ కి ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలోని మాట్లాడుతూ మన సెన్సెక్స్ ప్రెసెంట్ 81,000 పాయింట్స్ లో ఉన్నది కదా, ఇది 2030 కల్లా 1.5 lakh మార్క్ ని హిట్ చేస్తుందని అండ్ 2035 కల్లా సెన్సెక్స్ 3 lakhs అయితే టచ్ చేస్తుందని చెప్పి ఈయన దగ్గర నుంచి చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. దానికి ఈయన చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే లాస్ట్ 45 years నుంచి మీరు హిస్టరీని చూసినట్లయితే మన మార్కెట్ అయితే 15% CAGR చొప్పున గ్రో అయింది. దీని గురించి మనం కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. అంటే 15% CAGR చొప్పున మార్కెట్ గ్రో అవుతున్నదంటే ఎవ్రీ 5 years లోని ఆల్మోస్ట్ మార్కెట్ డబుల్ అవుతుంది కదా. సో దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 2030 కల్లా సెన్సెక్స్ 1.5 lakh మార్క్ ని అండ్ 2035 కల్లా 3 lakh మార్క్ ని అయితే టచ్ అవుద్దని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ లాంగ్ టర్మ్ లో మనం ఆలోచించాం అనుకోండి, ఆబ్వియస్ గా ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడు కూడా మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తాయి. కాకపోతే మార్కెట్ లో మనకి మంచి రిటర్న్స్ రావాలంటే మెయిన్ మనకి పేషెన్స్ ఉండాలి అండ్ అలాగే మనం క్వాలిటీ కంపెనీస్ ని పిక్ చేసుకోగలగాలి. సో క్వాలిటీ కంపెనీస్ ని పిక్ చేసుకుని మనం లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయగలిసినట్లయితే మనకి మార్కెట్ ఎప్పుడు కూడా మంచి రిటర్న్స్ ఇస్తుంది. దట్టు మన ఎకానమీ పరిస్థితి చూసినట్లయితే మన ఎకానమీ ప్రెసెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది అండ్ అంతేకాకుండా నెక్స్ట్ డికేడ్ లోని మన ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా అయితే గ్రో అనున్నది. మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతుంది. దీంతో పాటుగా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా కంటిన్యూస్ గా పెంచడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తుంది కదా. సో ఎక్స్పోర్ట్స్ లో కూడా కంటిన్యూస్ గా గ్రోత్ డెలివర్ చేసినట్లయితే దానివల్ల మన ఎకానమీ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అనున్నది. కాబట్టి దాంతో ఈక్విటీ మార్కెట్స్ కూడా మనకి మంచి రిటర్న్స్ డెలివర్ చేయనున్నాయి. సో అందుకని ఇక్కడి నుంచి కూడా లాంగ్ టర్మ్ వ్యూ తో ఆలోచిస్తూ మన ఇండియన్ మార్కెట్ లోని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకైతే మార్కెట్ మంచి రిటర్న్స్ డెలివర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే మార్కెట్ ఎప్పుడు కూడా ఒక్క డైరెక్షన్ లో వెళ్దు, అదైతే మనం అర్థం చేసుకోవాలి. మార్కెట్ పెరగడం పడడం ఇవన్నీ కూడా కామనే. మార్కెట్ పెరిగినప్పుడు పడినప్పుడు కూడా కూల్ గా ఉండి మన ఇన్వెస్ట్మెంట్స్ ని కంటిన్యూ చేసుకోగలిసినట్లయితే మార్కెట్స్ ఎప్పుడు ఇన్వెస్టర్స్ కి బెటర్ రిటర్న్స్ డెలివర్ చేస్తాయి. అండ్ దీంతో పాటు మనం మార్కెట్ కి కొంచెం స్లైట్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనబడుతుంది. మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉన్నది కదా, కోవిడ్ కేసులు అయితే పెరుగుతున్నాయి. ప్రెసెంట్ మన కంట్రీలోని కోవిడ్ కేసెస్ అయితే 4,000 మార్క్ ని క్రాస్ చేస్తాయి అండ్ 4,000 మార్క్ ని క్రాస్ చేయడమే కాకుండా 44 మంది చనిపోయినట్లుగా కూడా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా కొంచెం కొంచెంగా పెరుగుతుండటంతో నేషనల్ వైడ్ హాస్పిటల్స్ లోని మాక్ డ్రిల్స్ అయితే గవర్నమెంట్ కండక్ట్ చేయమని చెప్పి ఆదేశించింది. సో మీరు ఒకవేళ బయట ఎక్కడైనా తిరుగుతున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కేసులు అయితే ప్రెసెంట్ మళ్ళీ పెరుగుతున్నాయి అంటున్నారు కదా. ఒకసారి కోవిడ్ వచ్చింది అనుకోండి, ఒకవేళ చనిపోకపోయినా కూడా కోవిడ్ వచ్చినట్లయితే మన బాడీని అది ఎంతో కొంత ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి పోస్ట్ కోవిడ్ చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. లాస్ట్ టైం కోవిడ్ టైంలో చూసాం కదా, కోవిడ్ వచ్చిన వాళ్ళు రికవర్ అయిన తర్వాత కూడా వేరియస్ హెల్త్ ఇష్యూస్ తోని ఇంపాక్ట్ అయితే అయ్యారు. సో ఈసారి కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి అంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఈ కోవిడ్ కేసులు పెరగడం వల్ల మార్కెట్ పైన ఇంపాక్ట్ ఉండదు, కానీ ఈసారి వేరియంట్ ఏదైతే ఉన్నదో దీనివల్ల డెత్ రేట్ గానీ పెరుగుతుందని ఏమైనా చెప్పి న్యూస్లు కంటిన్యూస్ గా వచ్చాయనుకోండి, అది కొంతవరకు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డక్ అండ్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ పేరులోనే ఉన్నది, గోల్డ్ మైనింగ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీ. ఈ స్టాక్ ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దాని గురించి మనం రీజన్ మాట్లాడుకోవాలంటే లాస్ట్ చాలా సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే మన కంట్రీలోని గోల్డ్ మైనింగ్ ఎక్కడ కూడా జరగట్లేదు కదా. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ లోని ఆపరేట్ చేసుకునేందుకు గాను వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ప్రీవియస్ గా వీళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అయితే వచ్చేసింది. ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావడంతో త్వరలోనే ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు కదా. దాంతో వీళ్ళ మేనేజ్మెంట్ మీడియాతో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేసింది.
వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఫిజికల్ ఇయర్ లోనే వీళ్ళు 400 kgs ఆఫ్ గోల్డ్ ని ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తామని, అండ్ పీక్ టైమ్ లో చూసినట్లయితే పెర్ యానం 750 kgs గోల్డ్ ని అయితే ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ గోల్డ్ మైనింగ్ రిలేటెడ్ గా వీళ్ళ అసోసియేట్ కంపెనీకి అప్రూవల్ వచ్చి వీళ్ళు గోల్డ్ ప్రొడ్యూస్ చేసినట్లయితే దాంతో కంపెనీకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అంతా పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే ప్రెసెంట్ మీరు ఈ కంపెనీ యొక్క నెంబర్ చూసారనుకోండి, నథింగ్, ఇక్కడ ఏం ఉండదు. ఎందుకంటే వీళ్ళు గోల్డ్ మైనింగ్ రిలేటెడ్ వర్క్ చేసేటువంటి కంపెనీ. సో ఎక్కడ మన కంట్రీలోని గోల్డ్ మైన్స్ ఎక్కడ ఆపరేట్ అవ్వట్లేదు కదా, దాంతో వీళ్ళు సేల్స్ ఎలా జనరేట్ చేయగలరు? సో వీళ్ళు ఎటువంటి సేల్స్ కూడా జనరేట్ చేయట్లేదు. సో ఇప్పుడు గోల్డ్ మైన్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ అయితే వచ్చింది కాబట్టి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. కానీ న్యూస్ చూసి కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేకండి. వీళ్ళు గోల్డ్ ప్రొడక్షన్ అది స్టార్ట్ అయిన తర్వాత దానివల్ల వీళ్ళపైన ఏ విధంగా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నది చూసుకున్నప్పుడు డిసిషన్ తీసుకోవడం బెటర్. అండ్ ఇది చాలా చిన్న కంపెనీ కూడా, ప్రెసెంట్ 2500 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీ. చూడాలి ఈ గోల్డ్ మైనింగ్ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత అది వీళ్ళపైన ఏ విధంగా పాజిటివ్ ఇంపాక్ట్ చూపెడుతుంది అన్నది. నెక్స్ట్ మన ఇండియన్ రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారి దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్ అయితే వచ్చింది. జనరల్లీ మనం ట్రైన్ తత్కాల్ టికెట్స్ బుక్ చేస్తుంటాం కదా, కానీ ఈ తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఆ టైంలోని ఐఆర్సిటిసి మనం వెబ్సైట్ ఓపెన్ చేసినా లేదా ఐఆర్సిటిసి యాప్ ఓపెన్ చేసినా కూడా ఎంత స్లో అయిపోతుందో మనకు తెలుసు కదా. ఈ తత్కాల్ టికెట్ బుక్ చేయడమే ఒక్కోసారి తలనొప్పిగా మారిపోతుంటది. దానికి కారణం ఏంటంటే చాలా మంది బ్రోకర్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళు పెద్ద పెద్ద సర్వర్స్ నది యూజ్ చేయడం ద్వారా ఈ టికెట్స్ అయితే బ్లాక్ చేసి పడేస్తుంటారు. దాంతో కామన్ పీపుల్ కి టికెట్ బుక్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి త్వరలోని తత్కాల్ టికెట్స్ బుక్ చేయాలంటే ఈ ఆధార్ ఆథెంటికేషన్ మ్యాండేటరీ చేయబోతున్నట్టుగా అయితే ఆయన ట్వీట్ చేశారు. నిజంగా ఇండియన్ రైల్వేస్ ఈ చేంజ్ కనుక తీసుకొచ్చినట్లయితే తత్కాల్ టికెట్ బుకింగ్ టైంలోని బ్రోకర్స్ ఏదైతే మేనేజ్ చేస్తున్నారో అలా మేనేజ్ చేయకుండా నార్మల్ పీపుల్ కి కూడా టికెట్ బుక్ చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇండియన్ రైల్వే తీసుకుంటున్నటువంటి ఈ స్టెప్ మనందరి రిలేటెడ్ గా కూడా బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. అండ్ మన రైల్వే మినిస్టర్ తీసుకుంటున్నటువంటి ఈ స్టెప్ గురించి మీరేమనుకుంటున్నారంటే ఈ చేంజ్ తీసుకొచ్చిన తర్వాత మనకి ఈజీగా తత్కాల్ టైంలో టికెట్స్ బుక్ అవుతాయా లేదా అంటే మీరేమనుకుంటున్నారు? ఎస్ ఆర్ నో అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ జీరోదా కో ఫౌండర్ అయినటువంటి నితిన్ కామత్ గారి దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే వచ్చాయి. నితిన్ కామత్ గారు రీసెంట్ గా మీడియాతోనైతే మాట్లాడుతూ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఈ ఇయర్ కూడా ఇంపాక్ట్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు. యాక్చువల్లీ లాస్ట్ 6 months నుంచి మనం చూసినట్లయితే స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ చాలా స్ట్రగుల్ అవుతున్నాయి కదా, అంటే మార్కెట్ కంటిన్యూస్ గా పడుతుండడంతో ట్రేడింగ్ యాక్టివిటీ అది తగ్గుతుంది. కాబట్టి దాంతో వీళ్ళ నెంబర్స్ లో అయితే క్లియర్ గా డ్రాప్ కనిపిస్తున్నది. అండ్ ఈ ఇయర్ లోని ఈ స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ 10 to 20% వరకు కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈయనైతే కామెంట్ చేశారు. సో జనరల్ ఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయి స్టాక్ మార్కెట్ ఒకవేళ పాజిటివ్ గా అంటే మంచి బుల్ మార్కెట్ నడుస్తుంది అనుకోండి, అటువంటి టైంలోని ఆబ్వియస్ గా వీళ్ళ నెంబర్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి దాంతో ఈ స్టాక్స్ లో మనం మంచి రన్ అయిపోయి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంజిల్ వన్ గురించి మనం మాట్లాడుకోవాలనుకోండి, బుల్ మార్కెట్ రన్ అయినప్పుడు స్టాక్ ఎంతలా పెరిగిందో మనం చూసాం కదా. కానీ రీసెంట్ గా మనం చూసినట్లయితే కంటిన్యూస్ గా వీళ్ళ నెంబర్స్ అయితే తగ్గుతున్నాయి కదా, నెంబర్స్ డ్రాప్ అవడంతో స్టాక్ లో కూడా ప్రెషర్ కనపడుతున్నది. సో ఆల్మోస్ట్ ఈ ఫిజికల్ ఇయర్ కూడా ఇలాగే ఉండబోతుందని నేను చెప్తున్నారు. కాబట్టి మరికొన్ని రోజులు ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటితోని జాగ్రత్తగా ఉండడం బెటర్. నెక్స్ట్ ఐటీ సెక్టర్ లోని లే ఆఫ్స్ గురించి మనం మల్టిపుల్ టైమ్స్ వచ్చినటువంటి న్యూస్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. బెంగళూరులోని ఐటీ సెక్టర్ లోని లే ఆఫ్స్ అయితే స్ట్రాంగ్ గా జరుగుతున్నాయని, ఈ ఐటీ సెక్టర్ లో జరుగుతున్నటువంటి లే ఆఫ్స్ తోని బెంగళూరులో పీజీస్ ఉంటాయి కదా, ఈ పీజీస్ అన్ని కూడా ఖాళీగా ఉండడం వల్ల పీజీస్ కి పెద్దగా బిజినెస్ అవ్వకపోవడంతో చాలా వరకు పీజీస్ అయితే షట్ డౌన్ చేస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అయితే ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా బెంగళూరులో ఉన్నట్లయితే బెంగళూరులో నిజంగా ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నదా అంటే ఐటీ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా బెంగళూరులో, వాళ్ళకైతే ఐడియా ఉంటుంది నిజంగా అంటే ఇంతలాగా ఫైరింగ్ జరుగుతుంది ఐటీ సెక్టర్ లోని. ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి. జనరల్ మనం చూసినట్లయితే పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ కూడా రీసెంట్ గా కొంతవరకు ఎకానమీలోని స్లో డౌన్ తో లే ఆఫ్స్ అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ పీజీస్ మరీ ఖాళీ అయిపోతున్నాయి అంటే ఆ రేంజ్ లో లే ఆఫ్స్ జరుగుతున్నాయి అన్నది మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ దీంతో పాటుగా ప్రెసెంట్ ఎకానమీలో స్లో డౌన్ ఏదైతే కనపడుతున్నదో దాంతో కన్స్యూమర్ సెంటిమెంట్ అయితే దెబ్బతిన్నది. ఈ కన్స్యూమర్ సెంటిమెంట్ పైన ఇంపాక్ట్ పడుతుండడంతో ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్ వాళ్ళ బిజినెస్ పైన ఇంపాక్ట్ పడుతుందని, దాంతో నెక్స్ట్ 2 years లోని ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్ వాళ్ళు నియర్లీ 7,000 వరకు కూడా జాబ్స్ కట్ చేయబోతున్నట్టుగా ప్యారిస్ లో వీళ్ళు కండక్ట్ చేసినటువంటి కాన్ఫరెన్స్ లో అయితే వీళ్ళ మేనేజ్మెంట్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మనం చూసినట్లయితే వేరియస్ ఎకానమీస్ లోని స్లో డౌన్ ఏదైతే కనపడుతున్నదో దాంతో రీసెంట్ గా జాబ్ కట్స్ అయితే చాలా ఎక్కువగానే పెరుగుతున్నాయి. నెక్స్ట్ చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సప్లైస్ ఆపివేయడం వల్ల ఈవీ సెక్టర్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ పడబోతుంది అన్నది నిన్న మన డైలీ మనీ షోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో దీనిలో భాగంగా ఇప్పుడు పిఎంఓ కామర్స్ మినిస్ట్రీతో పాటుగా అదర్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా దీనివల్ల మన కంట్రీ
పైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది అన్న దాని గురించి వర్క్ చేస్తున్నట్లుగా. సో ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎక్స్పోర్ట్స్ పైన చైనా ఏదైతే రిస్ట్రిక్షన్స్ విధించిందో వాటి గురించి డిస్కస్ చేసేందుకు గాను మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ డెలిగేషన్ ని చైనీస్ కామర్స్ మినిస్ట్రీ అఫీషియల్స్ ని మీట్ అయ్యేందుకు గాను బీజింగ్ కి పంపేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని. సో మన ఇండస్ట్రీ డెలిగేట్స్ వెళ్లి చైనీస్ కామర్స్ మినిస్ట్రీతోని డిస్కషన్స్ జరిపి ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకున్నట్లయితే మన ఈవీ సెక్టర్ పైన ఏదైతే దీనివల్ల ఇంపాక్ట్ పడుతుందో దాన్ని అయితే తగ్గించడానికి ఇండియా ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చైనా అఫీషియల్స్ కూడా రియాక్ట్ అవుతూ యుఎస్ గవర్నమెంట్ వీళ్ళపైన ఏవైతే ట్యాక్స్లు విధించిందో దాని రిలేటెడ్ గా ఒక క్లారిటీ అయితే రాలేదని, దాని రిలేటెడ్ గా క్లారిటీ వచ్చినట్లయితే అప్పుడు వీళ్ళు కూడా థింక్ చేస్తా ఉన్నట్టుగా చైనా అఫీషియల్స్ అయితే రెస్పాండ్ అవుతున్నారు. ఫైనల్లీ యుఎస్ అండ్ చైనా మధ్యన ఏదైతే ఈ టఫ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతున్నదో దానివల్ల ఓవరాల్ గా అన్ని కంట్రీస్ పైన ఏదో విధంగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూడాలి, మన ఇండియా అయితే ఇష్యూని రిజాల్వ్ చేసుకోవడానికి చూస్తుంది కదా. సో మనం స్టెప్స్ తీసుకున్న తర్వాత చైనా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది మనకి తెలిసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి అనదర్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీస్ అయినటువంటి మ్యాస్గాండాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అండ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఈ రెండు కంపెనీస్ దగ్గర నుంచి కలిపి టోటల్ గా 2323 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా ఇండియన్ నేవల్ సిస్టమ్ లోని మిసైల్ సిస్టమ్స్ కోసం వీళ్ళు బేస్ అండ్ డిపార్ట్ స్పేర్స్ అయితే సప్లై చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళకి ఏదైతే ఈ కొత్త ఆర్డర్ వచ్చిందో ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ షిప్ బిల్డింగ్ కంపెనీ అయినటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు వీళ్ళ నార్వే విజిట్ లో భాగంగా 2 కంపెనీస్ తోని వీళ్ళ అగ్రిమెంట్స్ అయితే సైన్ చేశారు. దానిలో ఫస్ట్ కంపెనీ జర్మనీకి చెందినటువంటి కాస్టన్ రైడర్ వాళ్ళు వీళ్ళతో సైన్ చేసినటువంటి ఎంఓయూ లో భాగంగా వీళ్ళు 7500 DWT మల్టీపర్పస్ వెసల్స్ అయితే కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ 2025 ఆగస్ట్ 31 కల్లా ఫైనలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళు దుబాయ్ కి చెందినటువంటి ఏరిస్ మెరైన్ వాళ్ళతో కూడా ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూ లో భాగంగా ఆఫ్ షోర్ ప్లాట్ఫామ్ అండ్ వెజల్ డిజైన్ రిలేటెడ్ గా ఇండిపెండెంట్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్ ఫామ్ అయితే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఎంఓయూ సైన్ చేశారో దాంతోనే ఈ రోజు సెషన్ లోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ స్టీల్ ట్యూబ్స్ అండ్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రమా స్టీల్ ట్యూబ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ రమా స్టీల్ ట్యూబ్స్ వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లోకి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా పిఎం కుసుమ్ స్కీమ్ గురించి మీ అందరికి ఐడియా ఉన్నది కదా. ఈ పిఎం కుసుమ్ స్కీమ్ లోని వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా వీళ్ళు 225 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ దీనికోసం అని చెప్పి వీళ్ళు ఆల్రెడీ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళతోని పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ని సైన్ చేయడం జరిగింది. సో వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ స్పేస్ లోకి ఎంటర్ అవుతున్నాం అని చెప్పి ఈ అప్డేట్ ఏదైతే రిలీజ్ చేశారో దాంతోనే ఈ రోజు సెషన్ లో రమా స్టీల్ ట్యూబ్ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ సెక్టర్ లోనే ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ కి ప్లాట్ఫామ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళు సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి ఒక లార్జ్ బ్యాంక్ దగ్గర నుంచి డీల్ అయితే విన్ అవడం జరిగింది. ఈ డీల్ లో భాగంగా ఈ బ్యాంక్ యొక్క డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని అచీవ్ చేసేందుకు గాను వీళ్ళ e-Mac.ai డిజిటల్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ ని టోటల్ గా 9 కంట్రీస్ లోని ఈ బ్యాంక్ కోసం ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో సౌత్ ఆఫ్రికాలోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బ్యాంక్ దగ్గర నుంచి ఏదైతే ఈ డీల్ విన్ అయ్యారో ఇది ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ లార్జ్ డయామీటర్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొత్తగా 1150 crores వర్త్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళ కస్టమర్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నట్టుగా అండ్ ఈ వర్క్ నెక్స్ట్ 6 to 12 months లో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ అప్రాక్సిమేట్లీ 3500 crores కి రీచ్ అయింది. నెక్స్ట్ వేరియస్ కార్పొరేట్స్ అండ్ ఎస్ఎంఈస్ కి ప్లాట్ఫామ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. ఫండ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి డైస్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని వీళ్ళు మెజారిటీ స్టేక్ ని అయితే అక్వైర్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ టోటల్ స్టేక్ ని వీళ్ళు 123 crores కి అక్వైర్ చేస్తున్నాం అని చెప్పి ఈ రోజు అనౌన్స్ చేశారు. ఈ డైస్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ని అక్వైర్ చేయడం ద్వారా ఈ కంపెనీ దగ్గర ఉన్నటువంటి ప్లాట్ఫామ్ సర్వీసెస్ వీళ్ళకి వచ్చి యాడ్ అవుతాయి కాబట్టి వీళ్ళ కస్టమర్స్ కి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేయొచ్చని దీని ద్వారా వీళ్ళ బిజినెస్ ని అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్పి జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా కొత్త కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఆ కంపెనీ ఆఫర్ చేసేటువంటి ప్లాట్ఫామ్స్ కూడా వీళ్ళకి యాడ్ అవబోతున్నాయి కాబట్టి దాని ద్వారా వీళ్ళు న్యూ కస్టమర్స్ ని కూడా అట్రాక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లోని పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళు మహారాష్ట్ర మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక కొత్త కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 274 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా
10 years పాటు విదర్భ సర్కిల్లో ఉన్నటువంటి వేరియస్ బ్లాక్ స్పాట్స్ అండ్ వల్నరబుల్ స్పాట్స్ ని ఐడెంటిఫై చేసేందుకు గాను వీళ్ళు ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు దాని మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రైల్టెల్ స్టాక్ లో పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ వేదాంత వాళ్ళ బోల్డ్ మీట్ అయ్యి ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్ లోని ఎన్సీడీస్ ని ఇష్యూ చేయడం ద్వారా 5,000 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ ఫండ్ రైజ్ ఏదైతే చేయబోతున్నారో ఆ ఫండ్ రైజ్ ద్వారా వీళ్ళకి ఉన్నటువంటి డెట్స్ కావచ్చు ఇవన్నీ క్లియర్ చేయడానికి అండ్ అలాగే వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అది యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ మే మంత్ యూకే JLR సేల్స్ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ మే మంత్ లోని వీళ్ళు యూకే లోని 6,093 జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ వెహికల్స్ ని సేల్ చేసినట్లయితే ఈ మే మంత్ లోని వీళ్ళు 4,643 యూనిట్స్ మాత్రమే సేల్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మే మంత్ తో కంపేర్ చేస్తే ఈ మే మంత్ లోని వీళ్ళ యూకే JLR సేల్స్ నెంబర్స్ లో బాగానే డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ అదానీ గ్రూప్ వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 కి గాను అప్రాక్సిమేట్లీ 75,000 crores వర్త్ ట్యాక్స్ అయితే పే చేయడం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళు 58,100 crores ట్యాక్స్ పే చేసినట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని 74,945 crores ట్యాక్స్ పే చేయడం జరిగింది. దీనిలో డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో వీళ్ళు 28,000 crores పైన పే చేసినట్లయితే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలోని 45,000 crores పైన ట్యాక్స్ ని పే చేయడం జరిగింది. దీనిలో టాప్ కంటెండర్స్ మనం చూసినట్లయితే అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ సిమెంట్ అండ్ అదానీ పోర్ట్స్ అండ్ సెస్ ఈ బిజినెస్ ద్వారా వీళ్ళు ఎక్కువగా ట్యాక్స్ అయితే పే చేశారు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లార్జ్ డయామీటర్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ కార్ప్ వాళ్ళు రిపీట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ విన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. ఏదైనా కంపెనీకి రిపీట్ గా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రావడం అనేది ఆ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. వీళ్ళకి కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ లో భాగంగా మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ పైప్స్ అయితే వీళ్ళు సప్లై చేయవలసి ఉన్నది. అండ్ అంతేకాకుండా లాస్ట్ టైం మే మంత్ లోని వీళ్ళు డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫ్రెష్ గా 450 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యామని అండ్ ఈ ఆర్డర్స్ అన్నింటినీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. వీళ్ళు ఏవైతే ఈ కొత్త ఆర్డర్స్ విన్ అవుతున్నారో ఇది వెల్స్పన్ కార్ప్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా వాళ్ళకి సెనిక్సిస్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. యాక్చువల్లీ ఈ కంపెనీని వీళ్ళు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అక్వైర్ చేశారు. దాంతో ఇది వీళ్ళ సబ్సిడరీ కంపెనీగా మారింది. ఈ సబ్సిడరీ కంపెనీకి చెందినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని డిసెంబర్ మంత్ లో ఫ్రాన్స్ డ్రగ్ రెగ్యులేటర్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళకి 11 అబ్జర్వేషన్స్ వచ్చాయి. ఈ అబ్జర్వేషన్స్ అయితే వీళ్ళు రిజాల్వ్ చేసుకోవడానికి 3 to 12 months టైం పడుతుంది. ఈ లోపు రిజాల్వ్ చేసుకుంటామని చెప్పి ఫ్రాన్స్ రెగ్యులేటర్ అయితే అడిగినట్టుగా దానికి వాళ్ళైతే యాక్సెప్ట్ చేశారని దీనివల్ల వీళ్ళ ప్రొడక్షన్ పైన అయితే ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. కానీ ఏదైనా సరే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ రిలేటెడ్ గా అబ్జర్వేషన్స్ రావడం అన్నది మనం కొంతవరకు గ్లాండ్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ CESC లిమిటెడ్ వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఎన్విజన్ అనేటువంటి కంపెనీతో ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా CESC వాళ్ళు ఈ ఎన్విజన్ వాళ్ళకి 1 gigawatt విండ్ టర్బైన్ జనరేటర్స్ ని సప్లై చేయడంతో పాటు 10 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. సో వీళ్ళు ఏదైతే కొత్త అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారో ఇది CESC లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు బయోసిమిలర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఆల్వోటెక్ అనేటువంటి కంపెనీతో పార్ట్నర్షిప్ని అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి కీట్ రూడ్ అనేటువంటి బయోసిమిలర్ని మ్యానుఫ్యాక్చర్ చేసి కమర్షియలైజ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ కీట్ రూడ్ అనేటువంటి బయోసిమిలర్ని వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ వరల్డ్ వైడ్ వీటి యొక్క సేల్స్ $29.5 billion గా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్త ప్రోడక్ట్ని తయారు చేసి కమర్షియలైజ్ చేసినట్లయితే దాని ద్వారా వీళ్ళ సేల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇది డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.